స్వాగతం. ఇవాళ నేను మాట్లాడే టాపిక్ స్టార్టప్ తాలూకు ఏబిసిడీలు. అంటే ఏబిసిడీలు అని ఇంగ్లీష్లో ఎందుకన్నానంటే నేను అఆల్కి చాలా ట్రై చేశాను కనెక్ట్ చేద్దాం అని ప్రతి పదాన్ని. చాలా కష్టమైంది. ఎంత నిఘంటువుతో కూర్చున్నా నేను చేయలేకపోయాను. ఎలాగో మనకి అలవాటు అవ్వాలి. పదాలు చాలా మటుకు మనం ఇంగ్లీష్లో కూడా వాడుతూ ఉంటాం కాబట్టి ఏబిసిడీలు అని చెప్పాను. సో ఏం చేస్తున్నాను అంటే ఈ వీడియోలో ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క ఆల్ఫబెట్ని మనం ఒక ఐడియాని బిల్డ్ చేయడానికి కావాల్సిన విధంగా ఏ ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ నేను టై చేశాను. లాస్ట్లో ఆంట్రప్రెన్యూర్స్ పీరియాడిక్ టేబుల్ అని, అది కూడా కొంచెం ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఒకటి క్రియేట్ చేశాను. మీకు ఒక ఐడియా ఉంటే ఏమేమిటి అని కన్సిడర్ చేసుకోవాలి, ఏమిటి మీరు చూసుకోవాలి అన్నదాన్ని ఆ ఎంటర్ప్రెన్యూర్స్ పీరియాడిక్ టేబుల్లో పెట్టాను. ఇది వీడియో కింద లింక్లో ఇస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా మీకు కావాల్సినట్టు వాడుకోండి. మీకు కానీ నచ్చితే నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళగలను. సో స్టార్ట్ చేద్దాం. ఏమిటివి, ఎందుకు ఉపయోగపడతాయి? మొదటిది, వినియోగదారు గురించి తెలుసుకోండి. ఈ వినియోగదారు గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే, మీరు బిల్డ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, ఒక మ్యూజిక్ ఆల్బమ్ అవ్వచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఒక హార్డ్వేర్ ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక మార్కెట్ ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రోడక్ట్ వాడతారు అన్న దాని గురించి మీరు తెలుసుకుంటూ మీరు బిల్డ్ చేయాలి. అందుకే మొట్టమొదటి మనం ఒక ఐడియా ఉన్నప్పుడు దానికి వినియోగదారుడు ఎవరు మనకి డబ్బులు ఇస్తారు అన్న వాళ్ళని స్టార్ట్ చేసి వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళు ఎలా వాడతారు దాన్ని చూసుకొని అప్పుడు బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. బి, వ్యాపార నమూనా ఆర్ నథింగ్ బట్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ తయారు చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ అందులోకి వస్తాయి. నేను ఇంకొకసారి చేస్తాను బిజినెస్ మోడల్ వ్యాలిడేషన్, బిజినెస్ మోడల్ క్యాన్వస్ మీద ఇంకోసారి నేను వీడియో చేస్తాను. బట్ బిజినెస్ మోడల్ అన్నది నేను ఏం తయారు చేస్తున్నాను, నేను ఏమిటేమిటి పెట్టుబడులు పెట్టాలి, దీన్ని ఎలా అమ్మాలి, డబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా డబ్బులు వస్తాయి, ఈ డబ్బుల్ని మేనేజ్ చేసుకుంటూ కంపెనీని బిల్డ్ చేయడం ఎలాగా అన్నది మాత్రమే ఈ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ కానీ మీరు కరెక్ట్గా చేయగలిస్తే తప్పకుండా మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. వినియోగదారుల అభిప్రాయం, క్లయింట్ ఫీడ్బ్యాక్ అంటాం దీన్ని. ఒకసారి మనం బిల్డ్ చేసిన తర్వాత మనం నలుగురికి పంచడం మొదలు పెడతాం. రియాక్షన్స్, ఇప్పుడు చాలా ఈజీగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి సినిమా వచ్చేదాకానే ట్రైలర్ వేస్తారు. ట్రైలర్ ఎలా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ఏవో అందరూ వాళ్ళ అభిప్రాయాలు ఇస్తూ ఉంటారు. సో ఇది వినియోగదారుల అభిప్రాయం. ఒక ప్రోడక్ట్, సినిమా అయినా ప్రోడక్టే కదా, అది తయారు చేసినప్పుడు దాన్ని ఒక శాంపిల్ ఇచ్చినప్పుడు ఎలాగ అందరూ చూస్తున్నారో చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేసుకుంటూ దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయగలం. సమాచార నిర్ణయం, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అంటాం దీన్ని. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే, మనం ఏ ప్రోడక్ట్ చేస్తున్నా మనలాంటి ప్రోడక్ట్ తప్పకుండా ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉంటుంది. మరీ కొత్తదైతే నేను ఇంకేమీ చేయలేను. కానీ ఇప్పుడు నేను ఒక రాకెట్ కనిపెడతానన్నా దానికి డేటా ఉంది, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాని తర్వాత టెస్లా వాళ్ళే చేస్తున్నారు, బోల్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే మనం చేసే ప్రోడక్ట్ ఎలాగో అలాగ మనం తయారు చేద్దాం అనుకున్న దాంట్లో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎలాగ ముందుకు తీసుకెళ్లారు, దాన్ని ఎలా జనాలు యాక్సెప్ట్ చేశారు అన్న దాన్ని చూడడానికి మీరు తప్పకుండా మీరు డేటాను కలెక్ట్ చేసుకొని దాన్ని చూసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. ఎగ్జిక్యూషన్ అమలు. మనం ఆలోచించిన ప్రోడక్ట్ని అమలు చేయడానికి చాలా కష్టాలు పడతాం, నిద్రాహారాలు మానేస్తాం, రాత్రి పగళ్ళు కష్టపడతాం, అన్నీ చేస్తాం. కానీ ఎగ్జిక్యూషన్ అనేది సమంగా చేయకపోతే మొత్తం అంతా పోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అమెరికాలోని ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక యాప్
పెట్టారు. ఏంటి, ఆ లోకల్ బార్లోని ఏంటి వీకెండ్ వచ్చినప్పుడు చాలా రష్గా ఉంటుంటుంది. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక యాప్ క్రియేట్ చేసి లోకల్ బార్స్ అన్నిటిని అందులో పెట్టి మీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ రోజు సీట్లు ఉన్నాయో లేదో చూసుకొని సీట్ బుక్ చేసుకొని వెళ్ళడానికి. ఇది బాగానే ఉంది, స్టార్ట్ చేశారు, ముందుకు వెళ్ళింది, అంతా బాగానే ఉంది. కరెక్ట్గా వాళ్ళకి ఇన్వెస్టర్స్ వచ్చే టైంకి మొత్తం అంతా టెక్నాలజీ కొలాప్స్ అయిపోయింది. సో అన్నీ చూసుకున్నారు కానీ ఇది చూసుకోలేకపోయారు. సో ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కానీ ఫెయిల్ అయితే మనం పడ శ్రమంతా బుడిలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అలాగని చెప్పి దాంతో ప్రపంచం ఆగిపోదు, కానీ మీరు తయారు చేస్తున్న ప్రోడక్ట్కి ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో చాలా ముందుగా ఆలోచించుకుంటే ఇంకా చాలా మెరుగ్గా దాని అవుట్పుట్ వస్తుంది. ఫీచర్స్ అంటాం, లక్షణాలు. ఈ లక్షణాలు ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేసినప్పుడు దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఉన్నప్పుడు కొన్ని ఫీచర్స్ ముందరిద్దాం అనుకుంటారు, కొన్ని ఫీచర్స్ తర్వాత ఇద్దాం అనుకుంటారు. అలాగే మీరు చాలా చూడండి, ఏమైనా కొత్త సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వస్తే అన్ని ఫీచర్స్ ఫస్ట్ టైంనే రిలీజ్ చేయరు ఎవరు, అలా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారు. కానీ ఒక హార్డ్ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మంచినీళ్ళు సీసా అనుకుందాం, అలాంటిది ఏమైనా తయారు చేస్తున్నప్పుడు నేను తర్వాత ఇంకో మూత ఇస్తాను అంటే అవ్వదు కదా, అన్నీ ఒకసారి ఇవ్వాలి. కానీ ఈ ఫీచర్స్ అన్నవి ఏంటి అంటే మీరు ఇచ్చే ప్రోడక్ట్లో ఉన్న సౌకర్యాలు కస్టమర్కి. సో మీరు ఎలా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ముందు చేద్దాం అనుకుంటున్నారా, వెనక్కి చేద్దాం అనుకుంటున్నారా, ఏవి ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి మన ప్రోడక్ట్ పక్క, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే చాలా చాలా సులువుగా ఉంటుంది. గో టు మార్కెట్ స్ట్రాటజీ అంటాం, మార్కెట్కి వెళ్ళే వ్యూహం. సో ఇది ఎందుకు ఇంపార్టెంటు అంటే మీరు తయారు చేస్తున్న ఉత్పత్తిని ఎలాగ నేను మార్కెట్లోకి పంపించాలి. సాఫ్ట్వేర్ అంటే పోనీ సోషల్ మీడియాలో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అమ్మచ్చు, అది పక్కన పెడదాం. హార్డ్ ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్యన మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లోని అన్నీ కూడా అమ్ముతున్నారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే యాడ్ చూసి వెనక్కి ముందుకెళ్ళిపోతారు, రైట్? అంతమంది కొనం కదా, కానీ చాలామంది కొంటారు, యాడ్ చూసి ముందుకు వెళ్ళిపోతారు. అలా కాకుండా నేను అక్కడి నుంచి కొనాలన్నమాట. సో ఇవన్నీ ఎలాగ చేస్తాను, ఎలా హుక్ క్రియేట్ చేస్తాను కస్టమర్కి మా సైట్కి వచ్చి నా ప్రోడక్ట్ కొనడానికి అని. అది సాఫ్ట్ ప్రోడక్ట్కైనా హార్డ్ ప్రోడక్ట్కైనా ఏదైనా మనం మార్కెట్ చేసాం మనం. ఎందుకంటే ఇవన్నీ ఈ మార్కెటింగ్ అంతా చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ముందు నుంచే ప్లాన్ చేసుకుని గో టు మార్కెట్ స్ట్రాటజీ పెట్టుకొని నేను ఉన్న ఊర్లో అమ్ముతా, 2 దాని తర్వాత నేను ఉన్న రాష్ట్రంలో అమ్ముతా, దాని తర్వాత 3 దేశంలో అమ్ముతా, దాని తర్వాత విదేశాలకు వెళ్తా. ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది. టీమ్ ఎఫర్ట్ ఆర్ జట్టుకు అప్పగించండి అన్న దాంట్లోని ఏంటి నా పాయింట్ ఇక్కడ అంటే మీరు ఒక్కసారి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీకు టీం తయారవుతుంది. టీంని ఫస్ట్ నుంచి మీరు సరిగ్గా కోచ్ చేసి మీకు కావాల్సినట్టు మలుచుకొని వాళ్ళకి అప్పగించండి. మీరు ఎప్పుడైతే అప్పగించడం మొదలు పెడతారో వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా పనిచేస్తారు. అంతే తప్ప మనం అన్ని కంట్రోల్లో ఉంచేసుకుంటే మనమే అలసిపోతాం, స్ట్రెస్ అయిపోతాం, అన్నీ మనకే వస్తాయి. సో టీంకి అప్పగించండి, ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు చేయండి. సో దట్ మీ అవుట్పుట్స్ చాలా బాగుంటాయి. ఇన్నోవేషన్, ఆవిష్కరణ సూత్రాలు అంటాం దీన్ని. ఈ ఇన్నోవేషన్ అన్నదానికి చాలామంది అనుకుంటారు, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా నా ప్రోడక్ట్ని, కొన్నాళ్ళు పోయాక చూద్దాంలే ఇన్నోవేషన్ మోడల్స్ అవన్నీ తర్వాత చూద్దామని. కాదు, ఒకటి ఆలోచించండి, ఇలాంటి ఆలోచన, డిఫరెంట్ ఆలోచన మీకు ఉండకపోతే ఇదేమీ లేదు. ఇన్నోవేటివ్ థాట్ కదా, ఇది ఉండకపోతే మీరు ఇక్కడి వరకు వచ్చేవారే కాదు, అవునా? అందుకోసమని ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి ఈ ఇన్నోవేషన్ మోడల్స్ని ఎలాగా నా కంపెనీలోకి తీసుకురావాలి అని ఆలోచించుకుంటూ దానికి ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా సులువు అయిపోతుంది. అన్ని ఐడియాలు మనకే రావు, పక్క వాళ్ళకు కూడా వస్తుంటాయి కదా. సో ఇన్నోవేషన్ మోడల్ అనేది ఒకటి మీరు సెట్ చేస్తే మీ కంపెనీలో ఎవరి దగ్గర నుంచైనా ఒక ఐడియా రావచ్చు. చిన్న ఐడియా వచ్చి అది పెద్ద అయినా మీకే లాభం, అందరికీ లాభం. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. వినియోగదారుని ప్రయాణ చట్టం, కస్టమర్ జర్నీ మ్యాప్ అంటాం దీన్ని, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎలా వాడతారు దాన్ని అని మనం పసిగట్టగలగాలి. ఆ పసిగట్టగలిసి దాన్ని మనం ఒక మ్యాప్లో రాసుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక యాప్ తయారు చేశారు, కస్టమర్ జర్నీ ఎలాగుంటుంది, వాళ్ళు ఏదో వెతికితే మన యాప్ కనిపించిందా లేకపోతే మన యాప్ కోసం వెతికారా
అది కూడా ఒక పార్టే. సరే, వెతికారు, దొరికింది, ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమిటి చేస్తున్నారు, ఫీచర్స్ చూస్తారు. మనం చాలామంది ఏం చేస్తాం, ఒక తప్పు అంటే ఎస్పెషలీ యాప్స్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్ అడిగడమో లేకపోతే ఈమెయిల్ ఐడి అడిగడమో చేస్తాం. దీనివల్ల సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, చాలా కస్టమర్స్ వెంటనే డిలీట్ చేసేస్తారు యాప్ని, ఎందుకంటే వాళ్ళకి అంత టైం లేదు, వాళ్ళకి ఓపిక లేదు కూడా. నా వాదన ఏంటి అంటే ఫస్ట్ చూపించండి మీ దగ్గర ఏముందో, అప్పుడు ఏమైనా దాంట్లో చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫోన్ నెంబరు మొబైల్ నెంబరు అడగండి. సో నేను అంటున్నాను, ఆ ప్రయాణాన్ని మీరు గుర్తించి ఎక్కడ ఆ ప్రయాణం ఆపియచ్చు అన్నది ముందర కనుక్కోగలిస్తే దానంత అమేజింగ్ ఇంపాక్ట్ మీ ప్రోడక్ట్ మీద ఇంకేమీ ఉండదు. సో ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేసి మీ వినియోగదారుని ఎలాగ అందులో ట్రావెల్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారు అనేది చూసి దాన్ని డాక్యుమెంట్ చేసుకొని అది చూసుకుంటే మీకు చాలా లాభం అవుతుంది. ప్రధాన పనితీరు సూచికలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటాం. ఇవేమీ లేదు గోల్స్. ఈ నెలలో నేను ఇది చేయాలి, వచ్చే నెలలో ఇది చేయాలి, ఈ క్వార్టర్లో నేను ఇన్ని అమ్మాలి, ఇలాంటివన్నీ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అని వదిలేస్తే ఇవాళకి అనుకుంటాం రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఇక నా ఎగ్జాంపులే చెప్తాను. నేను 2 ఏళ్ళ నుంచి నా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ పునరుద్దాం అని ఆలోచిస్తూనే ఉన్నాను, కానీ చేయలేదు. అలా ముందుకు వెళ్ళాను. ఒక నెల రాగానే ముందు ఎనర్జీ వస్తుంది. లాస్ట్ డిసెంబర్లో కూడా ఇంకా పూర్తిగా ఎనర్జీ వచ్చింది. జనవరి 1 నుంచే నేను స్టార్ట్ చేస్తాను, అది కాస్త జూలై అయ్యింది. సో మనకి మనం గోల్స్ పెట్టుకోకపోతే ముందుకు వెళ్ళాం. అలాగే ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీ బిజినెస్ని ఎలాగ ముందుకు వెళ్తున్నదో చెప్పగలిసే సిద్ధాంతాలు. సో అవి చూసుకుంటూ ముందుకెళ్తే మీకు చాలా ఈజీ అవుతుంది. లీన్ మెథడాలజీ, అందరికీ లీన్ మెథడాలజీ గురించి తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటి అంటే, లీన్ మెథడాలజీ అనేది ఉన్నవి పరిసరాలని, ఉన్న సామాగ్రిని వాడుకుంటూ ఎంత సింపుల్గా మన ప్రోడక్ట్ని తయారు చేయగలం అన్నది. ఇప్పుడు మీరు లైట్ తయారు చేద్దాం అనుకున్నారు, లైట్ తయారు చేసుకుంటే ముందర నేను ఫ్యాక్టరీ పెట్టాలంటే నాకు ఒక లోన్ కావాలి అని అక్కడి నుంచి మొదలు పెట్టాను అనుకోండి, చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా ఈ లైట్ తయారు చేయడానికి ఇంకేమైనా సులువైన మార్గాలు ఉన్నాయా అని మీరు వెతికారు అనుకోండి, తప్పకుండా దొరుకుతాయి. అవి వాడుకుంటూ మెల్లిమెల్లిగా మీ ప్రోడక్ట్ని తయారు చేసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేకపోతే ఇంకో ఫీచర్ ఏదో పెడదామన్నా, ఇది చాలా ఈజీ అయిపోతుంది అనమాట లీన్ మెథడాలజీ వాడుకోవడం వల్ల. మీకు లీన్ మెథడాలజీ గురించి కావాలి అంటే నాకు కమెంట్స్లో రాయండి, నేను దాని గురించి కూడా ఒక సెషన్ చేస్తాను. కనీస ఆచరణ ఉత్పత్తి, మినిమం వయబుల్ ప్రోడక్ట్. ఈ పదం చాలా మంది దగ్గర వినుంటారు మీరు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. MVP అంటే మనం ఏ ప్రోడక్ట్ అనుకుంటున్నామో దాన్ని కొంచెం చిన్నదిగా తయారు చేసి మార్కెట్లోకి పంపించి ఎలా రియాక్ట్ అవుతున్నారు మన వినియోగదారులు అని చూసుకుంటూ దాని మీద బిల్డ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ అయినా చేయొచ్చు, సాఫ్ట్వేర్ అయినా చేయొచ్చు. వాటర్ బాటిల్కి ఎలా చేస్తారు, చిన్న వాటర్ బాటిల్ చేయండి, చూడండి ఎలా ఉందో రియాక్షన్, బాగుంది, అడుగుతున్నారా, పెద్ద 1 లీటర్ బాటిల్ 2 లీటర్ బాటిల్ అడుగుతున్నారు, అప్పుడు తయారు చేయండి, లేదంటే చిన్న వాటితోనే ఉండండి. మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఉంటాం. దాన్ని తెలిసిన వాళ్ళు చాలామంది ఏమైనా స్టార్టప్ చేసినప్పుడు, ఏమైనా ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేయాలి, మార్కెటింగ్ చేసేయాలి, పేపర్లో ఇచ్చేయాలి, టీవీలో, ఆ లెవెల్ నుంచి ఆలోచిస్తారు. వద్దు. ఎందుకంటే మన చుట్టుపక్కల సైన్సే చెప్తుంది, మనకి తెలిసిన వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్స్లో మీరు చూసుకుంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి సర్కిల్ ఉంటుంది, వాడి సర్కిల్ ఉంటుంది. ఈ ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్, ఫోర్త్ సర్కిల్ మీరు చూసుకునేసరికి మీకు మంచి డేటా వచ్చేస్తుంది. మీ ప్రోడక్ట్ బాగా వెళ్తున్నదా లేదా అన్నది చాలా తెలిసిపోతుంది. రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది, అంతా తయారవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 10 మందికి ఇంకో 10 మంది ఉన్నారు, ఎంత అయింది? ఆ నంబరే మీకు చెప్పేస్తుంది ఎంత పెద్ద మార్కెట్ ఉందో అక్కడ. సో ఇలాగ తెలిసిన వాళ్ళతో అమ్ముకోవడం వల్ల, మీ నెట్వర్క్ వాడుకోవడం వల్ల మీకే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందర నుంచి మార్కెటింగ్లో డబ్బులు పెట్టేసి అన్నీ చేయకండి, ముందర ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయండి, దాని తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మార్కెటింగ్ చేద్దాం. ఏకీకృత చేసే ప్రక్రియ, సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంటాం దీన్ని. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంటే మీరు ఏమైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు
కంపెనీ మిమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందో చూడడం అనమాట. అది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. అది కంపెనీ అంటే మీరు పొద్దున్న వెళ్ళే వాటర్ బాటిల్ కొంటే టాటా కంపెనీ చైర్మన్ రతన్ టాటా గారు వచ్చి అలా ఆన్ బోర్డ్ చేయరు కదా. బట్ దాన్ని ఎక్స్పీరియన్స్ అంటాం. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అన్నది చూసుకుంటే అదే ఆన్ బోర్డింగ్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ బాగుంటే తప్పకుండా మీకు సేల్స్ పెరుగుతాయి, మీకు జనాలు వస్తాయి, వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అంటారు. అలా తయారు చేసుకోగలిస్తే మీ ప్రోడక్ట్కి ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. మార్కెట్ను సంతృప్తిపరిచే ఉత్పత్తి మార్కెట్ ఫిట్ అంటాం. ఈ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అన్నది ఏం సైన్స్ ఏం లేదు. ఇందులో ఏంటి అంటే మనం ఇప్పుడు దాకా ఒక మినిమం వయబుల్ ప్రోడక్ట్ చేసాము, తీసుకెళ్ళాము, కన్స్యూమర్స్కి ఇచ్చాము, వాళ్ళు వాడారు, మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అన్నీ చేశారు. ఈ ప్రాసెస్లోనే మనం తయారు చేసిన సొల్యూషను నిజంగా మార్కెట్లో ఎవరైనా అడుగుతున్నారా అని చూసుకోవడం అనమాట. MVP అన్న ప్రోడక్ట్ మార్కెట్ అనే పదాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కానీ కాన్సెప్చువలీ వెనకాతల నుంచి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ కొంతమంది ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ చేస్తారు. అంటే ఒక 10 వాటర్ బాటిల్స్ తయారు చేసి ఇవ్వడం, ఎలా ఉంది ఫీడ్బ్యాక్ చూడడం, మార్కెట్కి అనుగుణంగా ఉందా, నచ్చుతున్నదా అని చూడడం. మినిమం వయబుల్ ప్రోడక్ట్ కొంచెం పెద్దదవ్వచ్చు, ఇంకో చిన్నదవ్వచ్చు. సో మీకు ఎలా కావాలన్నా అది. కానీ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అన్నది ఏమవుతుంది అంటే మినిమం వయబుల్ ప్రోడక్ట్ పంపించినప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ అప్పుడు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ మీరు క్రియేట్ చేస్తే అది ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా కొత్త ఫీడ్బ్యాక్లు వస్తాయి, దాన్ని అలా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నాణ్యత భరోసా. మీరు ఏమిచ్చినా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, నాణ్యతగా ఇవ్వండి. యాప్ ఏమైనా తయారు చేస్తే అస్తమాను క్రాష్ అయిపోవడం, అస్తమాను 2 సార్లు క్రాష్ అయితే నేను 3వ సారి నేనే తీసేస్తాను. అది ఎంత పెద్ద యాప్ అయినా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను, నాకు అది ఒక రెఫరెన్స్లో వచ్చింది, నేను వాడుతున్నాను, సూపర్ హ్యూమన్ అని. ఇది దీనంత బెస్ట్ ఈమెయిల్ క్లయింట్ లేదు అన్న లెవెల్లో ఉంటుందన్నమాట. అది వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ మీదే బేస్ చేస్తారు. మేము ఇచ్చే అది ఎంత నెలకి 2,200 రూపాయలు సబ్స్క్రిప్షన్ కట్టాలి దానికి. కానీ నేను నాకు ఇంకోలాగా వచ్చింది అది, అందుకు వాడుతున్నాను ప్రస్తుతానికి. కానీ ఏమైంది అంటే లాస్ట్ 1 వీక్లో 4 సార్లు హై మెమరీ యూసేజ్ అని నా కంప్యూటర్ చెప్తే నేను క్లోజ్ చేసేసాను. ఇంక దాని తర్వాత నేను ఓపెన్ చేయడం మానేసాను, పోయింది. అది ఎంత ఇంకా ప్రపంచంలో నంబర్ 1 ప్రోడక్ట్ అయినా నేను ఇంకా అది వాడను. ఎందుకంటే నాకు వారంలో 4-5 సార్లు నా పని ఆగిపోయింది దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ వల్ల. సో అందుకని నాణ్యత ఇవ్వండి. నాణ్యత ఇస్తే కన్స్యూమర్స్ మన దగ్గర ఉంటారు, ఎన్ని డబ్బులు అడిగినా ఇస్తారు. భవిష్యత్తు ప్రణాళిక, రోడ్ మ్యాప్ అంటాను దీన్ని. మీరు స్టార్ట్ చేసే ముందర మీ ఐడియా వచ్చేసింది, మీకు తెలుసు ఎలా చేయాలో అన్నీ చేయాలి, ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. ఈ టైంకి నేను ఇక్కడ ఉండాలి, ఈ టైంకి ఇక్కడ ఉండాలి, ఈ టైంకి ఇక్కడ ఉండాలి, ఈ ప్రోడక్ట్ ఈ ఫీచర్స్ ఈ టైంలో నేను ఇన్కార్పొరేట్ చేయాలి, ఈ టైంలో ఈ ఫీచర్స్ ఇన్కార్పొరేట్ చేయాలి. అలాగ ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటే మీకే కాదు అందరికీ, అంటే మీ టీంలో ఉన్న వాళ్ళకి, మీ కంపెనీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఉత్పత్తి ఎదగడం, స్కేలబిలిటీ. ఈ స్కేలబిలిటీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, మీరు ఒక ఊర్లో అమ్ముదాం అనుకున్నారు, సరే ఒక 1000 ప్రోడక్ట్లు చేశారు, తీసుకెళ్లారు, నెలలో 1000 అయిపోయి. నెక్స్ట్ మంత్ ఏం చేశారు, మీరు ఇంకొక 2000 చేశారు. ఆ 2000 15 రోజుల్లో అయిపోయి. ఇది బాగుందని చెప్పి 3వ నెలలో 3000 చేశారు, అది 10 రోజుల్లో అయిపోయి. చూసారా, మీకు డిమాండ్ పెరుగుతుంది, అంటే మీ ప్రోడక్ట్ చాలా బాగుందన్నమాట. అలాంటప్పుడు మీరు స్కేల్ చేసుకొని ఎక్కువ తయారు చేయడానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక్క రోజులో ఇదంతా అవ్వదు. 4 నెలల్లో చూసుకుందాంలే, 3వ నెల సేల్స్ తర్వాత, అలా ఒక ఐడియా ఉంటే, ఒక ప్లాన్ ఉంటే మీకు ఈజీ అవుతుంది, సమర్థవంతంగా చేయగలరు కూడా. పరీక్ష, టెస్టింగ్ యువర్ ప్రోడక్ట్. ఇది ఏబీ టెస్టింగ్ పరీక్ష అంటే నాకు కింద డెఫినేషన్ కూడా ఇచ్చాను దీనికి. ఏబీ టెస్టింగ్ పరీక్ష అంటే బేసిక్గా మీరు మీ ప్రోడక్ట్ ఎలాగ ఉంది అని మీరే టెస్ట్ చేసుకోవడం, దాని తర్వాత కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ని తీసుకొని వాటితో కంపేర్ చేస్తూ టెస్ట్ చేసుకోవడం, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, మన క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చూసుకోవడం, వీటిని టెస్టింగ్ అంటాం. క్వాలిటీ అష్యూరెన్స్కి టెస్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో క్వాలిటీ అష్యూరెన్స్ అంటే మీ ప్రాసెస్లు అన్నీ కలిసి వచ్చి మీ ప్రోడక్ట్ని బాగా డెలివర్ చేయడానికి వాడతాం.
టెస్టింగ్ అంటే మీ ప్రోడక్ట్ని విరగొట్టడానికి ట్రై చేస్తాం. అది క్వాలిటీ అష్యూరెన్స్కి టెస్టింగ్కి తేడా. మీరు చూసుకోండి. రూపురేఖలు అన్నది అంటే అందంగా ఉండాలా అంటే డెఫినెట్గా మనం అన్నీ ఏది చూసినా అందంగా ఉందా లేదా చూస్తాం. ఇప్పుడు ఆఖరికి మొబైల్ ఫోన్ కొన్నా కూడా దాని ఫీచర్స్ ఏమిటి అని సెకండ్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం బాగుంది, పట్టుకోవడానికి బాగుంది ప్రోడక్ట్, చూసారా, అందమే మీకు ఫస్ట్ లాగింది, అది మీ మనసు అక్కడికి లాగింది. కొన్ని ప్రోడక్ట్లు మీకు గుర్తుందో లేదో, బ్లాక్బెర్రీ అనే ప్రోడక్ట్ వచ్చేది, ఫోన్ వచ్చేది, ఐఫోను శాంసంగ్ ఇవన్నీ రాకముందు. ఈ బ్లాక్బెర్రీ వాళ్ళ ఫోన్ అంతే అందంగా ఉండవు, కానీ దాని ఫీచర్ల గురించి అందరూ కొనేవారు. మొన్నటి దాకా బ్లాక్బెర్రీ 2018 దాకా వాళ్ళు ఆండ్రాయిడ్కి మారిపోయి ఫోన్ చేసిన బ్లాక్బెర్రీ నే వాడేవాడు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం ఆ ఫోన్లు అంటే. సో అది అందానికి తగింది కాదు, అది ఫీచరు, దాని తర్వాత దానికి ఉన్న స్టెబిలిటీ నచ్చి వెళ్తారు. సో బట్ ప్రిడామినెంట్లీ ఏంటి అంటే మనం అందంగా ఉంటేనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో మన ప్రోడక్ట్ కూడా అందంగా ఉండాలి, మన యాప్ కూడా అందంగా ఉండాలి. అందుకని కొంచెం UI/UX మీద దృష్టి పెట్టండి. ముందట్లోనే చాలా పెద్ద ఖర్చులు పెట్టక్కర్లేదు, నాలాగా నేను నా ఫస్ట్ ప్రోడక్ట్కి అలాగే చేసాం, కానీ అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ ఇప్పుడు మేము ఏం చేసామంటే ఉన్న దాంట్లో చేసుకుంటున్నాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా క్లయింట్స్ వచ్చిన తర్వాత కొంచెం దానికి అందం చేకూరుస్తున్నాం. విలువ పూర్వస్థితి, సో వాల్యూ ప్రపోజిషన్, ఇది నేను చాలాసార్లు ముందర కూడా చెప్పాను, కానీ వాల్యూ ప్రపోజిషన్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ వర్డ్స్లో చెప్తా, మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, అది నేను కొంటున్నా, దానివల్ల నాకు వచ్చే వాల్యూ ఏమిటి, ఆ వాల్యూను కానీ మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిస్తే దానంత సక్సెస్ ఇంకొకటి ఉంది. ఒక బ్యూటిఫుల్ వీడియో ఉంటుంది, ఏంటి యాపిల్ ఎలా అమ్ముతుంది, మిగతా వాళ్ళు ఎలా అమ్ముతారు నా చూడండి, అది చాలా బాగుంటుంది. వాల్యూ ప్రపోజిషన్ చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేస్తారు. సైమన్ సినిక్ ద వై వాట్ హౌ అని వెతకండి వచ్చేస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కమ్యూనికేట్ చేయాలి మీ ప్రోడక్ట్ కొనమని అని. ఆ వాల్యూని కానీ మీరు కమ్యూనికేట్ చేయగలిస్తే పిచ్చిగా జనాలు కొంటారు. వర్క్ ఫ్లో, పని ప్రవాహం. ఈ పని ప్రవాహం అన్నది బయట పని కాదు, లోపల పని. మీరు కంపెనీ పెట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు మీరు ప్రాసెస్లు అవన్నీ ఎంత బాగా మీరు సమకూర్చుకుంటే, టీమ్ కమ్యూనికేషన్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోగలిస్తే మీ కంపెనీ వెల్ ఆయిల్డ్ ఇంజిన్లా పరిగెడుతూ ఉంటుంది. లేదు అంటే నా పని అవ్వలేదని వాళ్ళ పని అవ్వలేదని వీళ్ళు, మీకే కన్ఫ్యూజన్ వచ్చేలా చేస్తారు. అందుకని చెప్పి ఫస్ట్ డే నుంచి కూడా మీ ప్రాసెస్లు, మీ వర్క్ ఫ్లోస్ని, మీ టీమ్ మేనేజ్మెంట్ని అన్నీ కూడా సరిగ్గా పెట్టుకుంటే మీకే ఉపయోగం అవుతుంది. ద ఎక్స్ ఫ్యాక్టర్, ఏకైక మూలం, అన్నీ పక్కన పెడదాం, నా ప్రోడక్ట్ మీరు ఎందుకు కొనాలి, అంత సింపుల్. ఆ ఆన్సర్ కానీ మీరు చెప్పగలిస్తే నేను డిఫరెంట్ మిగతా వాళ్ళతో, ఈ ఒక్క దాంట్లో నన్ను దీంట్లో ఎవరూ పోటీ పడలేరు, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ని కానీ మీరు తీసుకురాగలిస్తే మీ ప్రోడక్ట్లోకి, తప్పకుండా మీరు 150% సక్సెస్ అవుతారు మీ ప్రోడక్ట్తో. అయితే మిగతావి కూడా అన్నీ ఉన్నాయి కదా, A to Z ఉన్నాయి కదా, అన్నీ చూసుకుంటూ ఆ A to Zలోనే X కూడా ఒకటి. సో ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫలోత్పత్తి, సో ఈల్డ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇన్నాళ్ళు బిల్డ్ చేశారు, మీ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు, మార్కెట్లోకి అమ్మారు, అన్నీ బాగుంది. ఇప్పుడు మీకు ఫలం వస్తున్నది, డబ్బులు వస్తున్నాయి. దీన్ని కానీ మీరు సమంగా మేనేజ్ చేసుకోకపోతే మీ చుట్టుపక్కల చూడండి, ఎంతోమంది బిజినెస్లో చాలా డబ్బులు చేసుకొని దాని తర్వాత టపాలను పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈల్డ్ మేనేజ్మెంట్, డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ప్లాన్ చేసుకోకపోతే అదే జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిల్డింగ్ అ కంపెనీ, బిల్డింగ్ అ ప్రోడక్ట్ ఈస్ వచ్చిన అవుట్కమ్స్ని జాగ్రత్త చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మీరు ఇప్పటిదాకా నా వీడియో విన్నారు అంటే మీరు ఎక్కడో మీ మనసులో నేను ఏదో చేయాలి అన్న చిన్న కోరిక ఉంది. గూగుల్కి వెళ్ళారు, స్టార్టప్ చేయడం ఎలాగా అని వెతికారు, లేకపోతే ఏదో సెమినార్లు అటెండ్ అయ్యారు, అన్నీ చేస్తున్నారు. ఎందువల్ల చేస్తున్నారు? అది ఆ కోరికను పక్కన పెడితే మీకు ప్యాషన్ చాలా ఎక్కువ అది చేయడానికి. ఆ ప్యాషన్ని మాత్రం
ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఆ ప్యాషన్ వదిలేస్తే ఇంక మొత్తం పోయినట్టే. సో డోంట్ లెట్ యువర్ ప్యాషన్ రూయిన్ ఇట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చెప్పినట్టు ఇదిగో ఆంటర్‌ప్రెన్యూర్స్ పీరియాడిక్ టేబుల్‌లో ఏం చేశానంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్‌ని తీసుకొని దానికి మ్యాప్ చేశాను. సో ఒక ఐడియా ఉన్నప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనసులో పెట్టుకోగలిస్తే దీనికి అనుగుణంగా మీరు పని చేసుకుంటూ వెళితే తప్పకుండా సక్సెస్ వస్తుంది. సో ఇది నా వీడియో. ఈ స్లైడ్ డెక్ కింద నేను లింక్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, రెఫరెన్స్ పెట్టుకోండి, హ్యాపీగా వాడుకోండి. ఇది కావాల్సిన ప్రింట్అవుట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ హెల్ప్ టు మీ. థ్యాంక్ యూ.